హలో! వెల్కమ్ బ్యాక్ 'శివ థాట్స్' యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియేట్ అడ్మిషన్ కోసం ఏపీ ప్రభుత్వం ఏపీబీసీ ఆర్జేసీ సెట్ 2025కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. పూర్తిగా మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ కాలేజ్‌లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, బాయ్స్‌కి ఉన్నాయి, గర్ల్స్‌కి ఉన్నాయి, ఏ విధంగా మిమ్మల్ని సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటాది. సో, ఏ ఏ కోర్సులకు అడ్మిషన్ పొందుతారు, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది క్లియర్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీబీసీఆర్జేసీ సెట్ 2025 అని పత్రికలో వచ్చినటువంటి ప్రకటన చూస్తున్నారు మీరిక్కడ. సో, బాలుర జూనియర్ ఇంటర్ సీట్లు అంటే ప్రస్తుతం మీ పిల్లలు 10వ తరగతిలో అంటే తెలుగు మీడియం చదువుతున్నా, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా అంటే గవర్నమెంట్ స్కూల్‌లో అయినా పర్వాలేదు. ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి పాఠశాలల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఈ యొక్క బీసీఆర్జేసీ సెట్‌కు ఎలిజిబుల్ అనమాట. సో, ఆ విధంగా చూస్తున్నట్టయితే బాలురకు అంటే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ కోసం ఇంటర్ సీట్లు 1340 సీట్లయితే అందుబాటులో ఉన్నాయి. బాలికల విషయానికొచ్చినట్టయితే 1340 సీట్లే వాళ్ళకి కూడా అందుబాటులో ఉన్నాయి. సో, ఇంతకుముందే చెప్పాను 10థ్ క్లాస్ అనేది ఎలిజిబుల్. అంటే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ప్రస్తుతం మీరు 10వ తరగతి అనేది చదువుతూ ఉండాలి. గవర్నమెంట్ స్కూల్ అనే కాదు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు. అంటే ఇప్పుడు 2025లో మీకు ఎగ్జామ్ జరుగుతాయి కదా! అప్పుడు పాస్ అయితే చాలంటున్నారు. నెక్స్ట్ మీ యొక్క ఏజ్ గాని తీసుకున్నట్టయితే 17 ఏళ్ళు మించకూడదు అని చెప్తున్నారు. అంటే దానికి డేట్ ఆఫ్ బర్త్ కూడా అక్కడ మెన్షన్ చేశారు చూసుకోండి. దాని లోపలే ఉండాలి. నెక్స్ట్ పేరెంట్ యొక్క ఇన్‌కమ్ చూసుకున్నట్టయితే మనకు ఒక రూ. 1,00,000కి మించి ఉండకూడదని చెప్తున్నారు. సో, ఆంధ్రప్రదేశ్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ కళాశాలలో పరీక్ష కేంద్రాలు అని మెన్షన్ చేశారు. మరి మీకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది? సిలబస్ ఎక్కడి నుంచి మీకు సిలబస్ అనేది కవర్ చేస్తారు? ఎన్నెన్ని మార్కులకు ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వస్తాయనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సీట్లు కేటాయింపు అనేది చూసుకున్నట్టయితే అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ, అనాథ ఆర్ మత్స్యకార ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే చేస్తది ఇక్కడ. నెక్స్ట్ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు రూ. 250 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ఆన్‌లైన్ అప్లికేషన్ అనమాట. మీ ఊరి పక్కన ఏదైనా కళాశాల ఉన్నట్టయితే అక్కడికి వెళ్లి మీరు ఆఫ్‌లైన్‌లో అప్లై చేద్దాం, పోస్ట్‌లో పంపిద్దాం అనే ప్రయత్నం అయితే చేయకండి. సో, మీరు డిస్‌క్వాలిఫై అయితే అయిపోతారు. మిమ్మల్ని ఎగ్జామ్‌కి హాల్ టికెట్ కూడా రాదు, కూర్చోబెట్టరు కూడా. కాబట్టి పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆన్‌లైన్‌లో మీరు ఏ రోజు నుంచి ఏ రోజు లోపల అప్లై చేసుకోవాలి అన్నట్టయితే సో, మనకు ఫిబ్రవరి 15 నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు. మార్చి 15 వరకు లాస్ట్ డేట్ అని చెప్పడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది మనకు ఏప్రిల్ 20వ తేదీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఎగ్జామ్ అనేది ఏ గ్రూప్ అంటే మీరు ఎంపీసీ చదువుతున్నటువంటి వాళ్ళకు సెపరేట్‌గా ఉంటది. బైపీసీ చదివే వాళ్ళకి సెపరేట్‌గా ఉంటది. నెక్స్ట్ ఎంఈసీ ఈ విధంగా వేరే వేరే కోర్సులు సీఈసీ అలా ఉంటాయి కదా! ఆ కోర్సులు చదివే వాళ్ళకి కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని సిలబస్ ఏంటి? ఎన్నెన్ని మార్కులకు ఉంటది? నెగెటివ్ మార్క్స్ ఉంటాయా లేదనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకెళ్ళిపోదాం రండి. సో, వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసేయండి. అఫీషియల్ వెబ్‌సైట్ అనేది కూడా ఓపెన్ అయితే అవుతుంది. వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి మీరు లింక్‌ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. నోటిఫికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే సో, నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేశాను. ఒకసారి క్లియర్‌గా మన పీడీఎఫ్‌లో ఏ విధంగా ఉందో ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ రోజు కండక్ట్ చేస్తారు, ఏ టైంకనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మనకు ఏప్రిల్ 20 సండే అనేది ఉంటది ఎగ్జాము. 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎగ్జామ్ టైమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్ గురించి చూసినట్టయితే ఇక్కడ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. పూర్తిగా ఆన్‌లైన్ మోడ్ అనమాట. ఎవరు ఆఫ్‌లైన్‌లో మీరు ప్రయత్నం చేయకండి. అప్లై చేసుకునే విధానంలో. సో, ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇంపార్టెంట్స్ ఇన్‌స్ట్రక్షన్ ఏంది అనేది గాని చూసినట్టయితే స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ద తెలుగు మీడియం 10థ్ క్లాస్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. 10వ క్లాస్ మీరు తెలుగు మీడియం చదువుతున్నా అప్లై చేసుకోవచ్చు. బాయ్స్ ఆర్ గర్ల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద టెస్ట్ షెల్ ఆల్సో సెండ్ టు ద రిజిస్టర్ మొబైల్ నంబర్. అంటే మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ఇస్తారో ఆ మొబైల్ నంబర్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ యొక్క మొబైల్ నంబర్‌కి వాళ్ళు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే అకాడమిక్స్ అన్నారు. స్టూడెంట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ఎస్ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2025 అంటే 2025 మార్చ్‌లో జరిగే ఎగ్జామ్‌లో మీ పిల్లలు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది రాసి పాస్ అయి ఉండాలి అనేది. నెక్స్ట్ ఏజ్ ఇంతకుముందే చెప్పాను 17 సంవత్సరాల కన్నా మించి ఉండకూడదు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. 1/9/2008 నుంచి 31/8/2025 మధ్యలో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటదో అలాంటి వాళ్ళు బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే
ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ద స్టూడెంట్స్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్. అంటే ఆంధ్రప్రదేశ్‌లో చదువుతున్నటువంటి 10వ తరగతి ఉత్తీర్ణులు అయినటువంటి విద్యార్థులు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ అనమాట. పేరెంట్ ఇన్‌కమ్ ఇంతకు ముందే చెప్పాను. ఒక రూ. 1,00,000 కన్నా మించి ఉండకూడదని. నెక్స్ట్ రిజర్వేషన్ ప్యాటర్న్ గాని చూస్తున్నట్టయితే మనకు బీసీఏకి 20%, బీసీబీకి 28%, బీసీసీకి 3%, బీసీడీకి 19%, బీసీఈకు 4%, ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, ఈబీసీకి 2% అండ్ ఆర్ఫాన్స్‌కి 3% అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ అలాగే ఫిషర్స్‌మెన్స్ కాలేజ్ కూడా ఉన్నాయి. సో, ఆ ఫిషర్స్‌మెన్ కాలేజ్‌లో చూసుకున్నట్టయితే, ఆ ఫిషర్స్‌మెన్ చిల్డ్రన్స్ ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకు 46% ఉంటది. నెక్స్ట్ ఇంకా యాస్ ఫార్ యాస్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అలాగే బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీకి సంబంధించి కూడా సీట్లనేవి పూర్తిగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంతకు ముందే చెప్పాను నేను. మీరు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, 15వ తేదీ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 లోపల మీరు అప్లై అయితే చేసుకోండి ఆన్‌లైన్‌లో. ఒకవేళ మీరు తప్పుగా అప్లై చేసుకున్నట్టయితే మళ్ళా మనకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 20వ తేదీ ఉండబోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అప్లై చేసేటప్పుడు రూ. 250 పే చేయాలి. అలాగే మీ ఫోటో, మీ యొక్క సిగ్నేచర్‌ని అక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని యొక్క సైజ్ కూడా 50 నుంచి 150 కేబీల సైజ్ అనేది ఉండాలని చెప్తున్నారు. సో, మీరు ఇక్కడ ఏ కోర్సులుంటాయి అనేది డౌట్ వస్తది. క్లియర్‌గా మెన్షన్ చేశారు చూసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ ఈ 4 కోర్సులకు మాత్రమే మీకు ఇంటర్మీడియేట్‌లో అడ్మిషన్ అయితే ఇస్తున్నారు. అప్లై చేసేటప్పుడు మీకు ఏ కోర్స్ అనేది ఇంట్రెస్ట్‌గా ఉంటుందో స్పెషల్‌గా మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంపీసీ వాళ్ళకు సెపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. బైపీసీ వాళ్ళకి సెపరేట్ ఎగ్జామ్. అంటే సిలబస్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఎగ్జామ్ అనేది కామన్‌గా ఒకే రోజే ఉంటుంది అందరికి. సిలబస్ అనేది చేంజ్ ఉంటుంది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఎంపీసీకి సంబంధించి జనరల్ ఇంగ్లీష్‌లో 20 ప్రశ్నలొస్తాయి. 20 మార్కులు. మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలుంటాయి. 50 మార్కులకు గాను. అలాగే ఫిజికల్ సైన్స్ నుంచి 30 మార్కులకు గాను 30 ప్రశ్నలు అడుగుతారు. టోటల్‌గా 100 ప్రశ్నలకు 100 మార్కులైతే కేటాయిస్తున్నారు. నెక్స్ట్ అలాగే బైపీసీకి సంబంధించి తీసుకున్నట్టయితే కామన్‌గా జనరల్ ఇంగ్లీష్ అందరికీ కామన్‌గానే ఉంటుంది. 20 క్వెషన్స్ 20 మార్కులని. నెక్స్ట్ బయాలజీ నుంచి 50 క్వెషన్‌లు ఇస్తారిక్కడ 50 మార్కులకు గాను. ఫిజికల్ సైన్స్ కూడా కామన్‌గా బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి కామన్‌గానే ఉంది ఇక్కడ. 30 మార్కులకు గాను 30 క్వెషన్‌లనేవి. సో, బైపీసీ వాళ్ళకి కూడా 100 మార్క్స్‌కి 100 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతది. ప్రతి ప్రశ్న కూడా ఒకే మార్క్ ఇక్కడ. నెక్స్ట్ ఎంపీసీ, బైపీసీ అయిపోయిన తర్వాత ఎంఈసీ, సీఈసీ వాళ్ళు ఆర్ట్స్ గ్రూప్ గాని తీసుకున్నట్టయితే ఇక్కడ జనరల్ ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ అని ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ కామన్‌గానే ఉంటది అందరికీ. మ్యాథమెటిక్స్ చూడండి ఇక్కడ ఎంఈసీ, సీఈసీ చదివే వాళ్ళు మ్యాథమెటిక్స్ ఉంటది. ఇక్కడ 30 మార్క్స్ ఇస్తున్నారు. 30 క్వెషన్స్. నెక్స్ట్ అలాగే సోషల్ స్టడీస్ నుంచి 50 క్వెషన్స్, 50 మార్క్స్. వీళ్ళకి కూడా 100 మార్క్స్‌కి ఉంటది. సో, ఇక్కడ నెగెటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 1/4 మీకు నెగెటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ ఓఎంఆర్ షీట్‌లో ఎగ్జామ్ కూడా మీకు కండక్ట్ చేస్తారు. సో, పెన్సిల్‌తో కాకుండా ఇక్కడ మీరు మెన్షన్ చేశారు. బ్లూ బాల్ పాయింట్ పెన్‌తో మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ అంతేకాకుండా ఎగ్జామ్ అనేది పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో, అది కూడా గుర్తుపెట్టుకోండి. ద క్వెషన్ పేపర్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ మీడియం అని మెన్షన్ చేశారు. సో, బాయ్స్ కాలేజ్ ఎక్కడెక్కడున్నాయి, గర్ల్స్ కాలేజ్ ఎక్కడెక్కడున్నాయి అనేది గాని మీరు క్లియర్‌గా చూసుకున్నట్టయితే బాయ్స్ కాలేజ్‌లో ఇంతకుముందే చెప్పాను 1340 టోటల్‌గా. ఇక్కడ చూడండి సింహాచలం, విశాఖపట్నంలో ఎంపీసీకి 60, బైపీసీకి 40, ఎంఈసీకి 40, సీఈసీకి 40 టోటల్‌గా 180 సీట్స్ అయితే ఉన్నాయి సింహాచలంలో. దాని యొక్క అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్‌గా బాయ్స్‌కి సంబంధించి 9 కాలేజెస్ ఉన్నాయి. 9 కాలేజ్‌లో కూడా ఎంపీసీకి ఎన్నున్నాయి, బైపీసీకి ఎన్నున్నాయి, ఎంఈసీకి ఎన్నున్నాయి, సీఈసీకి ఎన్నున్నాయి అనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఓవరాల్‌గా వాళ్ళకి 1340 సీట్లనేవి ఉన్నాయి. సో, నెక్స్ట్ గర్ల్స్‌కి తీసుకున్నట్టయితే ఇక్కడ గర్ల్స్‌కి చూడండి టోటల్‌గా వాళ్ళు కూడా ఇక్కడ 1340 సీట్లనేవి మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీకి సంబంధించి ఏ కాలేజ్‌లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే మనకు ఏప్రిల్ 20వ తేదీన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడెక్కడ ఉంటది అనే లిస్ట్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్‌గా ఎగ్జామ్ సెంటర్ 34 సెంటర్స్ అయితే మెన్షన్ చేశారు. సో, మీకు మీ ఊరికి ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో దాన్ని కూడా ఇక్కడ లిస్ట్‌లో ఒకసారి చూడండి. ఏదైతే దగ్గరగా ఉంటుందో దాన్ని మీరు ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, ఇదండి ఏపీ బీసీ ఆర్జేసీ సెట్ 2025 అడ్మిషన్‌కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ అనమాట. వీడియో గనుక యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.